అందరికీ నమస్కారం అండి. పోషకాలు ఉన్న పాలకూరతో రకరకాల కూరలు పప్పులు చేసుకుంటుంటాం. పాలకూర వేరుశనగ గ్రేవీ కర్రీ ఇలా చేసి చూడండి. రోటీ చపాతీలు పరోటాలకు స్పెషల్గా ఉండే కూర, రుచిగా ఉండి తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఈ కూరకు కావలసిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం. ఒక పెద్ద టమాటో, కసూరి మేతి అర స్పూన్, సోంపు అర స్పూన్, జీలకర్ర 1 స్పూన్, ధనియాలు లేదా ధనియా పొడి 1 టేబుల్ స్పూన్, వేరుశనగ 1.5 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, చిన్న ఉసిరికాయంత చింతపండు, ఎండుమిర్చి 5. కావలసిన పదార్థాలు: ఒక 3 కట్టల పాలకూర, ఒక చిన్న కట్ట కొత్తిమీర. ఈ రెండింటిని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గ్రేవీ తయారీకి కావాల్సింది చూద్దాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 1 స్పూన్ నూనె వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసి, జీలకర్ర వేగుతున్నప్పుడు 1.5 టేబుల్ స్పూన్లు వేరుశనగ గింజలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి ఈ రెండు కొద్దిగా దోరగా వేగే వరకు వేయించుకుందాం. ఇలా దోరగా వేగిన వాటిలో 6 మన కారానికి సరిపడినన్ని ఎండుమిరపకాయలు, చింతపండు, కసూరి మేతి, సోంపు వేసి వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్ మీద బాగా వేయించుకుందామండి. ఇలా బాగా వేగిన వాటిలో ఒక పెద్ద టమాటోని చిన్న ముక్కలుగా తరుక్కున్నవి వేసి 1 స్పూన్ పసుపు కూడా వేసుకుని టమాటో ముక్కలు బాగా మగ్గే వరకు మగ్గబెట్టుకుందాం. ఇలా మగ్గిన దానిలో ధనియాలు అయితే ముందే తాలింపులో వేసుకుందామండి. ధనియా పొడి కూడా వేసి బాగా కలిపి చల్లారిన తర్వాత పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కూర తయారీ విధానానికి ఒక వెడల్పాటి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నూనె వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసి, అలాగే సన్నగా తరిగిన 2 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు వేసి బాగా వేగిన తర్వాత మీడియం సైజు సన్నగా తరిగిన ఉల్లిపాయ, 1 పచ్చిమిరపకాయ సన్నగా తరిగిన ముక్కలు వేసి ఉల్లిపాయ బాగా మెత్తగా కలర్ మారే వరకు వేయించుకుందాం. ఇలా బాగా వేగుతున్న దానిలో తరిగి పెట్టుకున్న పాలకూర, కొత్తిమీర వేసి ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకుందామండి. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని పాలకూరని బాగా మగ్గే వరకు కలుపుకుంటూ మగ్గిద్దాం. ఇలా బాగా మగ్గి కూరలో నీరంతా బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టుకొని తయారు చేసి పెట్టుకున్న వేరుశనగ పేస్ట్ అంతా వేసి పాలకూరలో ఈ పేస్ట్ అంతా బాగా కలిసేలాగా 3 నుంచి 4 సెకండ్ల పాటు బాగా కలుపుకుందామండి హై ఫ్లేమ్ పెట్టి. ఇలా బాగా కలిసిన ఈ కూరలో మరొక అర గ్లాసు వేడి నీళ్ళు, అలానే మిక్సీ జార్ కడిగిన మసాలా నీరు కూడా కొన్ని ఉన్నాయండి, అవి కూడా వేసుకుని బాగా కలుపుకొని 3 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 3 నిమిషాలకి బాగా దగ్గరైన కూరలో 1 స్పూన్ నెయ్యి కానీ, ఒక చిన్న బటర్ క్యూబ్ కానీ వేసుకుని ఫ్లేమ్ అంతా లో చేసుకుని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇలా బాగా ఉడికి దగ్గరైన కూరని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దానిలోకి తయారైన కూర అంతా తీసుకుని వేడి వేడి పరోటాలు, చపాతీ, పూరి, రోటీల్లోకి ఉల్లిపాయతో తింటే ఉందండి, తింటున్నా కొద్దీ తినాలనిపించే ఈ పాలకూర మసాలా గ్రేవీ కర్రీ చాలా రుచిగా ఉందండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా తయారు చేసుకోండి. పాలకూర వేరుశనగ మసాలా గ్రేవీ కర్రీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.